మాతంగిదేవి నిపుణతం. మాతంగిదేవి ఏంటంటే తన భక్తులందరికీ నిపుణతం. నువ్వు ఒక విద్య నీకు వచ్చు, ఆ విద్యలో నీకు ఎంతో వచ్చు, కానీ నిపుణుడు నీ తర్వాత ఎవరు నిపుణుడు కంప్లీట్ గా ఆ విద్య రావాలంటే మాస్టర్, యు ఆర్ ద కింగ్ ఆఫ్ దట్ విద్య. ఈ నిపుణతం రావాలంటే దట్ ఈస్ మాతంగిదేవి. ఒకటే మంత్రం ఆమెది, మాతంగిదేవిది ఒకటే మంత్రం. కామిని రంజిని స్వాహ, ఓం కామిని రంజిని స్వాహ, ఓం కామిని రంజిని స్వాహ, ఓం కామిని రంజిని స్వాహ. ఈ మంత్రాన్ని 10,000 సార్లు చేయాలి, ఎవరైనా చేసుకోవచ్చు. మంత్రాన్ని వశిష్ఠ మనిషి ఇచ్చేస్తాను అందరికీ. ఈ మంత్రానికి గురువు అవసరం లేదు. ఇప్పుడు మీరు వింటున్నారా, నేను అయిపోయినా మీకు గురువు, మీరు చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. మీరు కామిని రంజిని స్వాహ 10,000 సార్లు జపం చేయండి. ఒక 1000 ఆహుతి లేయండి. మీ జీవితంలో వచ్చే పరివర్తన చూడండి. ఫస్ట్ 10,000 సార్లు జపం చేసుకోవాలి, 1000 ఆహుతులు ఇదే మంత్రం ఓం కామిని రంజిని స్వాహ. మళ్ళా తర్పణ ఓం కామిని రంజిని స్వాహ అంటే తర్పయామి అని చెప్పుకుంటూ తర్పణం చేయాలి. కామిని రంజిని స్వాహ అనేది మనం దాని తర్వాత 100 మార్జనాలు, మళ్ళా 10 కన్యలకి భోజనం పెట్టేస్తే చాలు. అమ్మవారు ఈ మంత్రం ఒక ప్రభావం ఎలా ఉందంటే కంప్లీట్ గా ఈ అమ్మవారు గృహస్థ జీవితానికి మెయిన్ దేవత. ఎవరైతే గృహస్థులు ఉన్నారో, ఫ్యామిలీ ఉన్నది, మన చుట్టూ పరివారం ఉన్నది, సబ్ హ్యాపీ, అందరికి మంచి హ్యాపీ పెడుతుంది అమ్మవారు. ఈ కామిని రంజిని స్వాహ చాలా మంచి మంత్రం. లక్ష్మి సరస్వతి ఇద్దరు మధ్యలో ఉంటుంది, తంత్ర సరస్వతి అంటారు. ఈమెకి మరొక పేరు తంత్ర సరస్వతి, పీత సరస్వతి ఉంది. బగలామకి ఇస్ పీత సరస్వతి. సరస్వతిలో కూడా అష్ట సరస్వతులు ఉన్నారు. ఆ సరస్వతి వీళ్ళందరికీ ఇంటర్నల్ లింకులు ఒక్కొక్కరికి పేర్లు గీలని ఇలా. అష్టలక్ష్ములు కాకుండా వేరే లక్ష్ములు కూడా ఉన్నారండి. వేరే లక్ష్మి ఈ మహాకాల చక్రవర్తికి భార్య. మహాకాల చక్రవర్తి భార్య సౌభాగ్య లక్ష్మి. సౌభాగ్య లక్ష్మి మహాకాల చక్రవర్తి భార్య. మహాకాల చక్రవర్తి ఎవరు? హరిహరి ఇద్దరు ఒక్కటే రూపం అయిపోతే ఆయన మహాకాల చక్రవర్తి అలా కూడా అంటారు. ఇంకా వాళ్ళ భార్య ఎవరు? సౌభాగ్య లక్ష్మి. భాగ్యం అంటే ఏంది గురుగారు, సౌభాగ్యం అంటే ఏంది ఒక ఆయన వచ్చి అడుగుతాడు. మాకు తెలియదు, లక్ష్మి తెలుసు, ధనలక్ష్మి తెలుసు, అన్ని లక్ష్మి తెలుసు, సంపత్తి లక్ష్మి తెలుసు సంపదలో అని, ధాన్య లక్ష్మి తెలుసు, ధాన్యం ధనం అని. ఈ భాగ్యం అంటే ఏంది? సౌభాగ్యం. సౌభాగ్యం అంటే ఏంది? ఇప్పుడు నువ్వు పర్టికులర్గా ఒక ఎగ్జామ్ ఇచ్చినావు, ఆ ఎగ్జామ్లో నువ్వు పాస్ కావాలి. దానికోసం కావాల్సిన ఒక పేపర్ నీ ఎదురుగా అక్కడ పడి ఉంది. అదే వచ్చి ఈ పేపర్ పెట్టుకోరా, ఈ పేపర్ ఉంటేనే నువ్వు పాస్ అవుతావు, లేకపోతే పాస్ కావు. ఆ పేపర్ నీకు సరైన సమయంలో ఆ టైంలో నీకు అక్కడ కావాల్సిన వస్తువు నీకు దొరికిందంటే నీకు భాగ్యం ఉందా లేదా? ఉంది. మనిషికి ఎప్పుడు ఇంకా భాగ్యం ఉండాలి, అది భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి అంటే అంత ఉంది, అంత ఉంది. నువ్వు ఏందంటే చేస్తావు అంటే ఇంకా నువ్వు ఏం టెన్షన్ పడకుండా నీకోసం ప్రికాషన్గా నీకోసం ఆలోచించి అమ్మవారు నిలబడి కూర్చుంటుంది కదా, ఆమె భాగ్యలక్ష్మి. ఓహో, ఆ సౌభాగ్యలక్ష్మి అంటే ఎవరండి? నీకు అవసరం లేదు, ఇట్లా పోతున్నావు, అవసరం లేదు. టక్కుమని కాలికి దెబ్బ తగిలింది, చూస్తే కింద ఒక రాయి ఉంది, రాయి కింద చూస్తే 500 నోట్లు గడ్డి. అవసరం లేదు, కానీ సౌభాగ్యం. అవసరం లేదు అయినా నీకు భాగ్యం వస్తుందంటే దట్ ఈస్ కాల్డ్ సౌభాగ్యం. భాగ్యలక్ష్మి అయినా సౌభాగ్యలక్ష్మి వీళ్ళందరూ మహాకాల చక్రవర్తి భార్యలు ఇద్దరు. వీళ్ళు మహాకాల చక్రవర్తి భార్య ఇంకెవరు? కాంకల కాళి. ఇంకొకటి ఎవరు? నరసింహ అవతారం అవుతుంది. నరసింహవతారం నరసింహవతారం ఆయన చింపేస్తాడు. ఇంకా నూడల్స్, కడుపులో నూడల్స్ అయినా మంచిగా వేసు, కడుపులో నన్ను నరాలు పెగాలంతే గోళ్ళతో తీసేసి ఆయన రాక్షసుడికి వరం ఉంటుంది, ఆయన కత్తితో చంపలేం కాబట్టి ఆయన గోళ్ళతో చంపేసి ఆయన చంపేస్తారు హిరణ్యకశ్యప రాక్షసుడు. కాకపోతే ఆయన పారేసి మళ్ళీ ఇంకా క్రోధంతో పోతే ఉంటాడు. ఆయన ఎలా ఆపాలి? దేవతలందరూ ఇంకా నరసింహస్వామి పోతున్నారు, ఇంకా ఆయన పోయేపాటికి ఇంకా నృత్యం చేస్తాడు నరసింహస్వామి. ఇక ఈయనని కంట్రోల్ చేయాలి. నన్ను ఎవరు ఏం చేయలేరు, నేను నరసింహస్వామి ఆయన కంట్రోల్ చేయడం అయిపోయింది. శివుడు చూసి ఏం చేయాలి,
ఎట్లా చేయాలి. శివుడు అప్పుడు ఏం చేస్తాడు, శివుడు చిట్క కొట్టగానే ఆయన రూపం చేంజ్ అయిపోయి ఆయన కూడా నరసింహస్వామి లాగానే రూపం ధరిస్తాడు. కాకపోతే ఇక్కడ ఏముంటది, నరసింహస్వామి రూపంలో నార్మల్ నరం సింహం రెండు కలిసి ఈయన రూపంలో ఏంటంటే ఇంకా ఒక పశువు లాగా ఒక తోక ఇంకా రెక్కలు కూడా ఉంటది ఈయనకి. అన్ని ఇది శరభ అవతారం. ఈ స్వరూపాన్ని ఏమంటే శరభ రూపం. ఆ శరభ రూపం చూసేసి శరభానికి నరసింహానికి ఇద్దరికి ఫైటింగ్ అవుతుంది. శరభుడు ఏం చేస్తాడు, ఫస్ట్ రెండు చేతులు పట్టుకొని ఆకాశంలో ఎగుతాడు. అప్పుడు నరసింహస్వామి శాంతమవుతాడు. శాంతి 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 అంటాడు శరభ రూపాన్ని చూసి. అప్పుడు శరభుడు ఇంకా అప్పుడు శరభానికి ఒక అహంకారం వచ్చేస్తుంది. దేవతల మధ్యలో కూడా అహంకారం వచ్చింది, శరభునికి అహంకారం వచ్చేది. అప్పుడు ఆయన అహంకారం మళ్ళీ ఈయన విష్ణుమూర్తి తక్కువ చేయాలి. మళ్ళీ అప్పుడు నరసింహస్వామి చెక్క మంచి జంపు చేసేసి ఆయన భేరుండి అవతారం ధరించారు. రెండు పక్షులు ఇట్లా నోరు, 4 కాళ్ళు, ఎంత పెద్ద 4 కాళ్ళు అంటే ఆ పక్షికి ఒక కాలుతో ఏనుగు పట్టుకోవచ్చు. ఎంత పెద్ద పక్షి అవుతాడో అంత పెద్ద పక్షి అవుతుందో వచ్చి ఈ శరభుని పట్టుకోవడానికి పోతాడు. ఈ శరభుడు ఇంకా పెద్ద అవుతాడు. అప్పుడు భేరుండి తర్వాత మళ్ళీ గండ భేరుండి అవతారం ధరిస్తారు. గండ భేరుండి అవతారం ధరించి ఆయనని ఛాలెంజ్ చూస్తారు. అప్పుడు ఏం చేస్తుంది, ఇక వీళ్ళిద్దరు ఒకరి మించి అహంకారాలు పెరుగుతూనే ఉన్నాయి. సృష్టి యొక్క నాశనం అనేది జరుగుతుంది. ఏం చేయాలి, ఎట్లా చేయాలని ఆలోచన చేస్తారు. అప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది, ఆమె ఒక భయంకరమైన రూపం ధరిస్తుంది. ఆ రూపం పేరు ప్రత్యంగిరాదేవి. ముఖం శివం లాగానే, నాలుక ఇంకా రూపం గోళ్ళు గీళ్ళు ఒక డిఫరెంట్ రూపం ఉంటుంది. ఆ రూపం ధరించి వీళ్ళిద్దరిని तोरू कपड़े वो बजा लेता है पतंगिरा देवी। మళ్ళీ ఆ పతంగిరా దేవి को शांत कौन करता है? ఆ పతంగి దేవికి శాంతం చేస్తాడు महाकाल चक्रवर्ती। वो महाकाल चक्रवर्ती का एक वाइफ, कामकला काली एक वाइफ, पतंगिरा एक वाइफ, कामकला काली एक वाइफ, लक्ष्मी सौभाग्य लक्ष्मी एक वाइफ, भाग्य लक्ष्मी एक वाइफ, ऐसा इनका 4 वाइफ है। महाकाल चक्रवर्ती, महाकाल चक्रवर्ती ఏంది హరిహరాత్మక రూపం, హరిహరాత్మక స్వరూపం అన్నమాట। దశ మహావిద్య ఉపాసన చేస్తారు అంటే మనకు ఆ ఉపాసన ఒక క్రమంలో ఒక అణు భాగమే, అణువే చేస్తున్నాం, ఎక్కువ చేస్తున్నాం। కానీ మహాకాల చక్రవర్తి తెలిసి మనం ఉపాసన చేస్తే అది చాలా శ్రేష్టమైన భాగం। ఇప్పుడు కామకళ కాళి ఏది ఇందాక చెప్పిన కదా అమ్మవారి కాళికా రూపంలో, కాళికా రూపం అనేది దశమహావిద్యలో ఒకటి, కానీ అందులో ఆమె కాళికలు కామకళ కాళి పరమ శ్రేష్టం। అందులో ఆమెకి తెలుసుకునే వాళ్ళు పరమశివుడు, ఆయన మహాకాల చక్రవర్తి, ఆమె పూర్తిగా తెలుసుకున్నాడు। ఈ దశ మహావిద్య కంప్లీట్ గా నాలెడ్జ్ ఎవరికి ఉందంటే సృష్టిలో ఒకే ఒక్కరికి మహాకాల చక్రవర్తి, అదనమాట। ఇంకా మహాకాల చక్రవర్తి గురించి మనకి ఏం తెలియదు అంటే దశ మహావిద్య గురించి మనం మాట్లాడతలేడు, మన దశ మహావిద్య గురించి మాట్లాడలేదు, ఏది మాట్లాడినా గాలి అది, అది దట్ ఈస్ అ సత్య। ఇంకా మహాకాల చక్రవర్తి 4 భార్యలు, ఈ స్టోరీస్ ఇవన్నీ తెలిసి ఉండాలి। ఎవరైతే దశమహావిద్య ఇవన్నీ తెలియకుండా ఏదో ఒక విద్య ఏదో గురువు ఆశీర్వదించిండు తెలిసిపోయిందంటే దట్ ఈస్ ఓకే, తెలిసిపోయింది। కాకపోతే అన్ని తెలుసుకొని పెట్టుకోవాలి, ఇది చాలా అవసరం।